హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ కొరకు రైస్ బియ్యంతో మనము సింపుల్గా ఈజీగా ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. వెరైటీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు వైట్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ బ్రౌన్ రైస్ చాలా బాగుంటుంది. సో నేను ఒక 2 గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకుని 3 to 4 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు మనము దీన్ని ఇందులోకి ఒక 10 to 15 మెంతులు వేసుకోవచ్చు. మెంతులు కూడా యాడ్ చేసుకుని నానబెట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకొని బ్యాటర్, దోశ బ్యాటర్ లాగా మనము చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము దోశ పిండిలాగా పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక పొటాటో, ఉడకబెట్టిన పొటాటో, బాయిల్ చేసిన పొటాటో ఒకటి మ్యాష్ చేసుకుని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా కలిపి బ్యాటర్లో పట్టించేసుకున్నాము. బాగా మెత్తగా కలిసేటట్టుగా మిక్సీ పట్టించుకున్నాము. సో ఈ విధంగా మనము రెండు కూడా మిక్స్ చేసుకుని దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకున్నాము. చూసారు కదండి, ఈ విధంగా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసుకున్నాము. పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి 4-5 వేసుకోవచ్చు కారంకి తగ్గినట్టుగా, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు వేసుకోవాలి. కావాలంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు, పసుపు లేకపోయినా పర్వాలేదు. అదేవిధంగా 1/4 స్పూన్ సోడా, బేకింగ్ సోడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా జీరా యాడ్ చేసుకున్నాము. 1/4 స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఈ విధంగా మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీనిలోకి మనము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకుని విధంగా పిండి వేసుకోవాలి. అట్టిలాగా వేసుకోవాలి. చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన వెంటనే నెక్స్ట్ రెండో సైడ్ తిప్పి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం మూత పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. సో ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకొని రెండో సైడ్ తిప్పుకోవాలి. సో మనము రెండో సైడ్ తిప్పుకున్నాము. ఈ విధంగా మనకి ఆవిరికి పైనంతా బాగా కుక్ అవుతుంది. రెండో సైడ్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, తీసేసుకున్నాము. ఈ విధంగా మనము అన్ని కూడా
బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అట్లాగా అన్నీ కూడా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి, ఈ విధంగా వస్తాయి. చూసారు కదా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను పల్లి చట్నీతోని సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటాయి. సింపుల్ రెసిపీ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.